ఈరోజు వీడియో మాత్రం చాలా ఇంపార్టెంట్ వీడియో. ఈరోజు వచ్చేసి మనం బాత్రూంలో కొలతల గురించి చెప్పబోతున్నాం ట్యాప్స్ ఎంత హైట్‌లో ఉంటాయి, గీజర్ పాయింట్స్ ఎంత హైట్‌లో ఉంటాయి, ఫ్లష్ ట్యాంక్ పాయింట్ ఎంత హైట్‌లో ఉండాలి, హెల్త్ ఫాసెట్ పాయింట్ ఎంత హైట్‌లో ఉండాలనేది మనం చెప్పబోతున్నాం ఈ గాడ్ వచ్చేసి అడ్డు గాడ్ ఉంది కదా! ఇది వచ్చేసి 20 ఇంచెస్‌కి తీసుకోవాలి మనం కింద స్లాబ్ పైనుండి. అప్పుడే మనకి కరెక్ట్‌గా అన్ని పాయింట్లు సెట్ అవుతాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ 2 పాయింట్లు వచ్చేసి గీజర్ పాయింట్లు అదొచ్చేసి 72 ఇంచులకి పెట్టడం జరిగింది హైట్. ఇక్కడ పైన గాడి వచ్చేసి హాట్ వాటర్‌ది. కిందిది కోల్డ్ వాటర్ ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్ వచ్చేసి ఫ్లష్ ట్యాంక్ పాయింట్ ఇది ఫ్లోరింగ్ నుంచి వచ్చేసరికి 18 ఇంచులు ఉండాలి ఫ్లష్ ట్యాంక్‌కి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పాయింట్ వచ్చేసి హెల్త్ ఫాసెట్ పాయింట్ ఇది. ఇది కూడా సేమ్ 18 ఇంచులు ఉండాలి. ఇక్కడ కనిపిస్తున్న ఈ మధ్యలో ఈ 2 గీతలు వచ్చేసి హాట్ వాటర్, కూల్ వాటర్ ట్యాప్స్ వస్తాయి ట్యాప్స్ హైట్స్ వచ్చేసి ఫ్లోరింగ్ నుంచి 32 ఇంచెస్ ఉండాలి బిట్వీన్ పైన అబోవ్ వచ్చేసి 8 ఇంచెస్ గ్యాప్‌కి కన్సిల్ వాల్ సెట్ చేయడం జరుగుతుంది. ఈ పైన వచ్చేసి షవర్ 76 ఇంచులు. ఇది కనిపిస్తుంది వచ్చేసి కిచెన్ సింక్ ఇది. ఇది ఫ్రమ్ ఫ్లోరింగ్ నుంచి 42 ఇంచెస్‌కి పెట్టాలి ట్యాప్స్ హైట్. ప్లాట్ఫారం 3 ఫీట్ వచ్చిన సింక్‌కి, ట్యాప్స్‌కి 6-8 ఇంచెస్ గ్యాప్ ఉంటుంది పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. ఈ కనిపిస్తున్న హోల్ వచ్చేసి అవతల బాత్రూమ్ నుంచి కోల్డ్ వాటర్ తీసుకోవడం జరిగింది సింక్‌కి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని కొత్త వీడియోలతో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ సైన్ ఆఫ్ యువర్ కార్తిక్ అఫీషియల్ ప్లంబర్.